హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్ని అయితే చూపించాలనుకుంటున్నాను. చాలా ప్రాచీన కాలం నాటిది, కాకతీయుల యుగం నుంచి ఉందండి ఈ టెంపుల్. ఎన్నో వందల ఏళ్ళ నాటి టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం మేము. అది గోదావరి దగ్గర ఉంటుంది అనమాట. సో మా డాడీ, మమ్మీ, చష్విక, మేము నలుగురం అయితే ఈ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో చష్విక గురించి నేను మొక్కుకున్నాను. సో అందుకని మేము తీసుకొని చష్వికని ఆ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మధ్యలో టవర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట టెంపుల్. చుట్టూ గోదావరి ఉంటుంది, మధ్యలో ఐలాండ్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఉంటుంది. అదేనండి మోతిగడ్డ, భద్రాచలంకి అతి సమీపంలో ఉంటుంది అనమాట. ఈ మోతిగడ్డ టెంపుల్ వచ్చేసి చాలా చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్ చాలా ఇయర్స్ నాటిది, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నాటి నుంచి ఇక్కడ ఉందన్నమాట. అండ్ చష్విక అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తనకి గుండి చేయించబోతున్నాం మేము ఇక్కడ. సో అదే మా మొక్కు అనమాట. సో ఇంకా గోదావరిని, వాటర్ని అంతా చూసి బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. అండ్ మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి బోట్లో వెళ్ళాలన్నమాట, పడవలో. సో ఆ పడవ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాటర్ని చూసి ఎగ్జైట్ అవుతా ఉంది. అండ్ దానికి ఏం అర్థం కావట్లేదు, ఇంత ఎర్లీగా వచ్చాము ఎక్కడికి ఏంటి అని చెప్పేసి. బట్ ఫైనల్లీ ఇంకా కొంచెం సెట్ అయిందనమాట. సెట్ అయ్యి కిందకి దిగి ఆడుకుంటా ఉందన్నమాట. సో ఇది ఇక్కడ అనమాట. అండ్ ఫైనల్గా మా బోట్ అయితే వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ తర్వాత. సో బోట్ వచ్చిన తర్వాత ఇంకా మేము ఇప్పుడు ఆ బోట్ ఎక్కి అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇలా చెక్క పడవలు, నామలు అని అంటుంటారు కదా, ఇవన్నీ మా సైడ్ చాలా ఎక్కువగా ఉంటాయండి. నా చిన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా కూడా ఇలాంటి పడవలోనే ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఇప్పటికీ కూడా అలాగే ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ సేమ్ మళ్ళీ చష్విక కూడా ఇలాంటి పడవలు ఎక్కుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ డోంట్ నో, మన చైల్డ్హుడ్లో జరిగినవి మళ్ళీ వాళ్ళతో రీక్రియేట్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇంకా ఫైనల్గా పడవ అయితే ఎక్కేసాము. అండ్ దానికి కొత్తగా ఉంది, కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా పడవ ఎక్కడము. సో ఇంకా మధ్యలో కూర్చొని ఇంకా వాటర్ అంతా చూస్తూ ఉందన్నమాట. ఏం కదలకుండా అలాగే చూస్తూ ఉంది. ఏం అర్థం కాలేదు దానికి. బట్ కొంచెం సేపు తర్వాత ఇంకా నవ్వుతూ ఉంది, ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి. సో ఇలా పడవలో వెళ్ళడం అయితే బాగుందన్నమాట. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా పడవ ఎక్కామన్నమాట. అండ్ దసరా అప్పుడే మేము వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అప్పుడు గోదావరి చాలా పీక్ లెవెల్లో ఉందన్నమాట. సో ఇప్పుడు కొంచెం తగ్గేసరికి మేము కార్తీక మాసంలో ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వీరభద్ర స్వామి అండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా గోపురం లైట్గా, అక్కడ. సో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు రావడానికి మాకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ బోట్లో టైం పట్టిందనమాట. అండ్ ఇప్పుడంటే ఇంజన్ పడవలు, కానీ నా చిన్నప్పుడైతే తెర పడవలు కూడా నేను ఎక్కానండి. ఇవన్నీ కూడా అసలు చాలా మెమరీస్గా అనిపిస్తుంది. ఫైనల్గా ఇంకా చష్విక దిగి శాండ్లో నడుస్తూ ఉందన్నమాట. ఇంకా మంచిగా అది ఫీల్ ఎక్స్ప్లోర్ అవుతుంది శాండ్లో నడుస్తా. ఎగ్జైటింగ్గా నవ్వుతుంది అనమాట పిలుస్తుంటే. అండ్ ఇప్పుడు చష్విక గుండి చేపించాలి కాబట్టి ఫస్ట్ గోదావరిలో కొంచెం లైట్గా వాటర్తో అయితే తడుపుకోమన్నారు ఆయన. సో ఇంకా వాటర్లోకి వెళ్ళడం ఇష్టం, కానీ దానికి ఇంత పెద్ద వాటర్ చూసేసరికి కొంచెం భయం వేసినట్టుంది. మా డాడీని అసలు పట్టుకొని వదలట్లేదు, గట్టిగా పట్టుకొని ఉంది వాటర్లో తడుపుతూ ఉంటే. ఇంకా అలా కొంచెం హెయిర్ అయితే తడిపేసి చష్వికకి మొక్క అయితే కానిచ్చేసాం మేము. అండ్ నా చిన్నప్పుడు ఫస్ట్ నాకు కూడా ఇక్కడే గుండు చేపించారంట. అండ్ ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి. అండ్ ఇక్కడ ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా లేకపోతే ఇంకేదన్నా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పానాసారం పడతాము అన్నట్టుగా అంటుంటారు. అంటే గోదావరిలో స్నానం చేసి ఆ దేవుడి దగ్గర అలా నిద్ర చేయడం నైట్ అంతా అట్లా చేస్తే అంతా జరుగుతాయి అని చెప్పి నమ్ముతారనమాట. సో మా పేరెంట్స్కి నేను చాలా ఇయర్స్ తర్వాత పుట్టానండి. మా మమ్మీ ఇక్కడికి వచ్చి అలాగే సేమ్ చేసిందంట. నైట్ అంతా కూడా అక్కడ స్టే చేశారంట. సో ఇంకా నాకు కొంచెం ఎందుకో చష్వికాని కూడా ఇక్కడికి తీసుకురావాలి అన్న ఫీల్ వచ్చింది. అందుకనే నేను ఇక్కడ మొక్కుకున్నాను. సో ఇంకా గుండు చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా స్టెప్స్ ఉంటాయన్నమాట.
ఇంకా గుండు చేసుకొని మళ్ళీ గోదావరిలో స్నానం చేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ నార్మల్ డేస్లో అంతేం ఉండదండి, కానీ శివరాత్రి టైంలో మాత్రం బాగా చేస్తారనమాట. సో ఇంకా శివరాత్రి టైంలో అంటే మళ్ళీ మాకు కుదరకపోవచ్చు. అందుకని చెప్పేసి ఇంకా మాకు కుదిరినప్పుడు ఇంక ఇక్కడ వాళ్ళతో మాట్లాడుకొని మేము స్పెషల్గా బోటు ఇంకా వాళ్ళందరినీ మాట్లాడుకొని ఇక్కడికైతే వచ్చామన్నమాట. అండ్ ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా ఇయర్స్ అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే కాకతీయాల నాటి నుంచి ఉందండి. వీరభద్రుడు అండ్ శివలింగము ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక అమ్మవారిది కూడా ఉందన్నమాట. అది పట్టుకుంటే పిల్లలకి అంత మంచి జరుగుతుంది, ఎటువంటి పీడకలలు రాకుండా పడుకుంటారు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఫస్ట్ అయితే మేము పైకి రాగానే ప్రదక్షిణాలు చేసేసాము. ఇంకా మా డాడీ మా మమ్మీ ఏం చేస్తే ఇంకా అవన్నీ చశ్విక కూడా చెయ్యాలి అన్నట్టు చేస్తుంది. ఎక్కడ దండం పెట్టుకుంటే అక్కడ పెట్టుకుంటుంది, ఏం చేస్తే అది చేస్తుంది. ఇంకా మళ్ళీ అమ్మ స్తంభంకి మొత్తం కూడా వాష్ చేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు ఇవన్నీ పెడుతుంటే చశ్విక కూడా నేను పెడతా అని చెప్పేసి అమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మేము వచ్చేటప్పుడే అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇక్కడికి. ఇంకా తెచ్చుకొని ఇక్కడ అన్ని బొట్లు రాసి అన్ని పెడుతున్నాం అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా ఇక్కడ అమ్మవారిది ఒకటి ఉంది, అది పట్టుకొని ఇలా హక్ చేసుకుంటే పిల్లలు అండ్ ఎటువంటి పీడకలలు ఇంకా భయాలు ఏం లేకుండా మంచిగా నిద్రపోతారంట. సో అక్కడ పంతులు గారు చెప్పారు, అందుకని మేము చశ్వికతో కూడా అలాగే చేపించామన్నమాట. ఇంకా మా మమ్మీ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటుంది. ఈ లోపల చశ్విక ఏమో ఇంకా మళ్ళీ వెళ్ళి అలాగే హక్ చేసుకొని కిస్ చేసుకొని బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని చెప్తా ఉంది. మాకే షాకింగ్గా అనిపించింది. దానికి ఒక్కసారి 2 సార్లు చెప్తే అది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా దేవుడితో చెప్తా ఉంది. ఇవన్నీ మూమెంట్స్ చాలా మంచిగా అనిపించాయి. అండ్ బొట్టు పెట్టుకుంటుంది నందీశ్వరుడి దగ్గర. అండ్ ఈ శిథిలా స్తంభాలు ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఈ టెంపుల్ చాలా సంవత్సరాల నాటిది అని చెప్పేసి. చూసారు కదా, చాలా ఓల్డ్ అండి. దాన్ని ఇంకా ఇలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అండ్ ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారంట గవర్నమెంట్. బట్ ప్రెజెంట్ అయితే మేము వెళ్ళిన టైంకి ఇలా ఉంది. అండ్ మేము కార్తీక మాసంలో ఇలా శివాలయంకి అండ్ ఇంత ప్రాచీన కాలం నాటిది వచ్చామంటే చాలా హ్యాపీగా ఉంది. సో వచ్చినప్పుడు దీపాలు వెలిగకుండా ఎలా ఉంటాం చెప్పండి, అది శివుడు గుళ్ళోకి వచ్చినప్పుడు. సో అందుకని చెప్పేసి మా మమ్మీ అన్నీ ముందుగానే సెట్ చేసింది. ఇంకా సెట్ చేసింది కాబట్టి మంచిగా ఇక్కడ అంతా ముగ్గు అంతా వేసి లాస్ట్కి ప్రమిదలు అయితే వెలిగించేసాం మేము. సో ఇది ఈ టెంపుల్ గురించి మా జర్నీ ఇక్కడికి రావడం గురించి. అండ్ ఇక్కడికి ఎవరైనా రావాలి అని అనుకుంటే మోతిగడ్డ అండి ఇది. అండ్ ఫ్రీక్వెంట్గా రావాలి అని అంటే ఓన్లీ శివరాత్రి అప్పుడు మాత్రమే జనాలు తిరుగుతారు, అంత బాగుంటుంది. విడి టైంలో అంత ఎక్కువగా ఏం ఉండదండి. మనం మళ్ళీ ఆ పంతులు గారితో కాంటాక్ట్ అయ్యి అక్కడ ఊరి జనాలతో కాంటాక్ట్ అయ్యి రావడమే కానీ డైలీ అయితే ఇక్కడ పూజలు అంత ఎక్కువగా జరగవండి. ఇలా ఎవరైనా మొక్కుబడులు చెల్లించుకోవాలనుకుంటేనే పంతులు గారు వస్తారంట ఆయనకి చెప్తే, ఆర్ఎల్స్ ఇంకా కొన్ని స్పెషల్ డేస్లో మాత్రమే వస్తారంట. సో ఇది ఈ టెంపుల్ గురించి అండి. బట్ శివరాత్రికి అయితే చాలా రద్దీగా ఉంటుంది అండ్ బాగా ఫేమస్ అన్నమాట ఆ టైంలో. అండ్ మేము ఇలా ఒత్తులైతే వెలిగించేసుకున్నాము పొద్దున్నే. అండ్ మాకు ఇక్కడ కొంతమంది స్వాములు అయితే హెల్ప్ చేశారు ఇక్కడికి రావడానికి. సో మా తర్వాత ఇప్పుడు అందరూ ఎక్కువగా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు కదా, ఆ స్వాములు కూడా ఇక్కడ ఆ రోజు పూజ అనేది పెట్టుకున్నారు. సో మేము ఎర్లీగా వెళ్తాము అని అంటే మాకు ఫస్ట్ అరేంజ్ చేశారు. మా పూజ జరిగే టైంలో వాళ్ళు కూడా వచ్చి ఇంకా పూజ అదంతా చేయించుకున్నారనమాట. సో ఇది ఆ రోజు మాకు ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ ఒత్తులు వెలిగించుకున్న తర్వాత ఇంకా పంతులు గారి దగ్గర అయితే పూజ చేపించేసుకున్నాము. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది వీరభద్రుడు అండ్ శివలింగం అండి. సో చాలా హండ్రెడ్స్ ఇయర్స్ టెంపుల్ అండ్ విగ్రహాలు అవన్నీ కూడా. అండ్ ఫైనల్గా మా పూజ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. చశ్విక కెమెరా పెట్టగానే నా గుండు అని చెప్పి చూపిస్తుంది.
పడవలో కూర్చొని ఇంకా మళ్ళీ మేము బ్యాక్ పడవలోనే వెళ్ళాలి. సేమ్ మళ్ళీ అవతల ఒడ్డుకి పడవకైతే వెళ్ళి హ్యాపీగా వెళ్ళిపోయాం.